ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి 2D ఇమేజ్ ఇచ్చారు అండ్ అలాగే దీన్ని 3D ఇమేజ్ లా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అనుకుంటే ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో టోటల్ లెంత్ వచ్చేసి 120 mm ఇచ్చారు. 70 + 25 + 25 టోటల్ 120 mm. అండ్ అలాగే హైట్ వచ్చేసి స్క్వేర్లో ఆల్ సైడ్స్ అది ఈక్వల్ కాబట్టి సో హైట్ వచ్చేసి 50 mm ఇచ్చాడు. అలాగే ఈ స్క్వేర్లో ఇంకొక స్క్వేర్ అనేది కోయిన్సైడ్ అయింది. ఆ లెంత్ వచ్చేసి 30 mm లెంత్ ఇచ్చాడు. అండ్ అలాగే ఆ చిన్న స్క్వేర్లోనే ఇంకొక సర్కిల్ అనేది కోయిన్సైడ్ ఉంది. సో ఆ సర్కిల్ డయామీటర్ వచ్చేసి 30 mm ఇచ్చారు మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అనుకుంటే ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అండ్ XY రెఫరెన్స్ లైన్. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 at an angle డ్రా చేద్దాం. 30 అలాగే 30. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఇది ఫ్రంట్ వ్యూ అనుకుంటే సో ఈ రెక్టాంగులర్ బాక్స్ అనేది ఫస్ట్ డ్రా చేద్దాం. ఓకే, ఈ లెంత్ వచ్చేసి 25 mm లెంత్ ఇచ్చాడు. ఆ లెంత్ అనేది 25 mm అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 120 mm లో మెజర్మెంట్ చేసిన తర్వాత ఈ 120 నుంచి ఇక్కడికి 25 mm డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 125 mm అండ్ అలాగే హైట్ వచ్చేసి 50 mm హైట్ ఇచ్చారు. ఓకే, 50 mm హైట్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm హైట్. ఇప్పుడు రెండు లైన్లు జాయిన్ చేయండి ఎందుకంటే 3D వ్యూలో ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫ్రంట్ వ్యూలో ఇక్కడ వచ్చేసి ఇంకొక స్క్వేర్ అనేది జాయిన్ అయి ఉంటుంది. కానీ ఈ సైడ్ వ్యూలో చూస్తే ఎక్కడ ఈ ఇన్నర్ స్క్వేర్ అనేది ఎక్కడ టచ్ కాలేదు. సో అలాగే దీని లెంత్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. సో ఈ హైట్ వచ్చేసి మన అవుటర్ స్క్వేర్ హైట్ వచ్చేసి 50 mm ఇచ్చాడు. సో ఇన్నర్ స్క్వేర్ వచ్చేసి 30 mm హైట్ ఇచ్చాడు. సో ఇక్కడ 10 పోతే ఇక్కడ 10 పోతుంది. సో టోటల్ 30 హైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 చొప్పున అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఓకే, సో 30 ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 50 అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 50. ఓకే, సో ఇప్పుడు ఈ లెంత్ కూడా ఇచ్చాడు. సో 25 mm లెంత్ ఇచ్చాడు. సో చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 25. ఈ లెంత్ వచ్చేసి 30 అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి మనకి 30. ఓకే, ఆల్మోస్ట్ మన ఈ రెండు బాక్సులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ సైడ్ వ్యూలో చూస్తే ఒక సర్కిల్ అనేది ఆ స్క్వేర్లో కోఇన్సైడ్ అయి ఉంటుంది. సో 30 డయామీటర్ ఇచ్చాడు. అలాగే ఈ స్మాల్ స్క్వేర్ హైట్ వచ్చేసి 30 mm హైట్ ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ అది టచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి మనం సెమీ సర్కిల్గా డ్రా చేద్దాం ఎందుకంటే మనం 3Dలో ఫుల్ సర్కిల్ కనబడదు కాబట్టి. అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఇలా సర్కిల్ అనేది టచ్ అయి ఉంటుంది 4 sides ఒకటే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 70 mm లెంత్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 70 mm లెంత్. సో మనం ఇక్కడ 3D ఇమేజ్ డ్రా చేస్తున్నాం కాబట్టి టోటల్ సర్కిల్ కనపడదు ఈ ఇమేజ్లో. సో ఇక్కడ మనకి ఈ షేప్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో లేదా లేకపోతే ఎలిప్స్ షేప్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలిప్స్ షేప్లో కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్ అన్ని జాయిన్ చేద్దాం. సో 3D ఇమేజ్ లాగా మనకి టాప్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి ఈ లైన్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది. అలాగే ఈ లైన్ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎరేజ్ చేద్దాం, కనిపించకపోతుంది. సో ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేద్దాం 3D ఇమేజ్ కాబట్టి. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఆల్మోస్ట్ మన ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అవుతుంది.
ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఓవల్ షేప్లో వస్తుంది, సర్కిల్ షేప్లో రాదు, ఎందుకంటే 3D ఇమేజ్ కాబట్టి ఇది. సో ఇప్పుడు చూడండి దీని ఒరిజినల్ డయాగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు. ఇది చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.